అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. కొట్టుకున్న ఎమ్మెల్యే, చైర్మన్, తీవ్ర కోపంలో సీఎం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో శనివారం పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో ఎమ్మెల్యే వర్సెస్ చైర్మన్ వర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. మెజారిటీ సభ్యులు సభా సమయాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్వహించుకోవాలని, ఎమ్మెల్యే వర్గం త్వరగా మారాలని కౌన్సిలర్ జాకీర్ హుసేన్ మాట్లాడుతుండగా, చైర్మన్ వర్గం కౌన్సిలర్ లాలూ ప్రసాద్ మైక్ మాకు కావాలి అని మధ్యలోనే మాట్లాడుతుండగా కౌన్సిలర్ మీటింగ్ మధ్యలోనే మాటల యుద్ధం జరిగింది. దీంతో మెజారిటీ కౌన్సిలర్లు అత్యవసర పనులకు మాత్రమే ఆమోదం తెలుపుతున్నామని మున్సిపల్ కమిషనర్ బేబీకి తెలపడం జరిగింది. ఈ మున్సిపల్ కౌన్సిలర్ మీటింగ్లో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా టౌన్ సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, రూరల్ సిఐ సుబ్రహ్మణ్యం తమ సిబ్బందితో ఇరువురికి సర్ది చెప్పారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.